హాయ్ అందరికీ చికెన్ పులావ్ని సింపుల్ ఇంకా టేస్టీగా చేయాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరే అంటారు చేయడం ఇంత సింపుల్ అని. కొత్తగా ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందుగా చికెన్ని శుభ్రంగా కడుక్కొని అందులోకి ఉప్పు, పసుపు, కారం, కొద్దిగా నూనె వేసి బాగా కలిపేసుకొని ఖచ్చితంగా గంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మ్యారినేషన్ చేసి పక్కన పెడితేనే ఉప్పు, కారం అనేది చికెన్కి పడతాయండి. లేదా అప్పటికప్పుడు చేయాలి అంటే మాత్రం ఉప్పు, కారం అనేది చికెన్కి అంత బాగా పట్టవు. బాస్మతి రైస్ని కూడా కడిగేసుకొని గంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 2 టమాటాలు, 6 నుంచి 7 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి బిర్యానీ పాత్రలోకి ఆయిల్ వేసుకొని మీ దగ్గరున్న బిర్యానీ స్పైసెస్ వేసుకోండి. ఇందులోకి ఉల్లిపాయలను వేసి ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత టమాటాలు, పచ్చిమిరపకాయలు వేసేసుకొని ఇందులోకి ఆల్రెడీ ఉప్పు, కారం కలిపెట్టిన చికెన్ ఉంది కదా, అది కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇక్కడ నేను సరిగా కలపట్లేదు అనుకుంటున్నారేమో, నా ట్రైప్యాడ్ విరిగిపోయిందండి, అందుకే ఒక చేత్తో ఫోన్ పట్టుకొని కలుపుతున్నాను. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. ఒక పక్కన చికెన్ కుక్ అవుతూ ఉంటుంది. ఇక్కడ నేను ఎసర్ని కూడా పెట్టేశానండి. 1 గ్లాస్ బాస్మతి రైస్కి నేను తీసుకున్న బియ్యానికి 2 గ్లాసులు వాటర్ అయితే పడతాయి. మీరు తీసుకునే రైస్ని బట్టి వాటర్ అనేవి అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ నేను చికెన్ 70% కుక్ అయిపోయింది. చికెన్ మసాలా, పుదీనా, కొత్తిమీర వేసుకొని ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా చికెన్కి పట్టాలి కాబట్టి ఒక 5 నిమిషాలు జస్ట్ అలా వదిలేయండి. ఇప్పుడు మనం ఇలా ఎసరు కాగబెట్టడం వల్ల ఏంటి అంటే పులావ్ చాలా క్విక్గా అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ కాగబెట్టుకున్న ఎసరు ఉంది కదా, అది వేసేసుకొని బాస్మతి రైస్ని కూడా వేసేస్తున్నాను. ఒకసారి స్లోగా కదపండి. ఫాస్ట్గా కలిపితే ఏమవుతుందంటే బియ్యం అనేవి విరిగిపోతాయి. ఒకసారి ఇలా కలిపిన తర్వాత హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. 50% కుక్ అయిన తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోకపోతే కనుక ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద బిర్యానీ కంప్లీట్గా కుక్ అయ్యే వరకు ఉంచితే సరిపోతుంది. ఇంతేనండి, సింపుల్గా అయిపోతుంది. అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మన ఇంట్లో అందుబాటులో ఉండేవి కదా, మరి మీరు కూడా ట్రై చేస్తారా? ట్రై చేస్తే ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి.